ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు సహోదరులందరికీ మన దేవుని పేరట వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్లే ముందు మీకున్న ప్రార్థన అవసరతలను తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది. ఈ ప్రార్థన అవసరతలని వాట్సాప్ నెంబర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ యూట్యూబ్లోనే కామెంట్లో పెట్టినట్టయితే ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈరోజు వాక్యంలో నుంచి సమూయేలు జీవితాన్ని ధ్యానించుకుందాము. ఒకసారి ఆలోచన చేస్తే అప్పటికే మంచి స్థితిలో ఉన్నటువంటి దేవుని సేవకుడు దేవుని సన్నిధిలో తృణీకరించబడ్డాడు. అప్పటికే మంచి స్థితి ఉన్నది ఆయనకి దేవుని దగ్గర. అంత గొప్ప స్థితి ఉన్నటువంటి ఆ మనుషుడు దేవుని చేత నువ్వు వద్దుపో నాకు అని తృణీకరించబడ్డాడు. ఆ సేవకుని ముందు పుట్టి ఆ సేవకుడు చూస్తుండగానే పెద్దవాడవటం పెరగటం చిన్న విషయం. ఆ సేవకుడు చూస్తుండగానే ఈ బొడ్డోడు, ఈ పుట్టినటువంటి ఈ చిన్న పిల్లగాడు దేవుని సన్నిధిలో దేవుని మాట వింటా ఉన్నాడు. ఎంత చిత్రమో చూడండి, ఎంత చిత్రమో. అప్పటికే దేవుని దగ్గరికి పోయి పలానా మనుషులు వచ్చారు, వాళ్ళ గురించి మరి కొంచెం జాలి తలుచు అని మాట్లాడేంత స్థితిని కలిగినటువంటి సేవకుడు, అంత బలవంతుడైనటువంటి సేవకుడు ఆయన కళ్ళ ముందు పుట్టి పెరిగి ఆయన చూస్తుండగానే పెరిగిపోయిండు, అంతగా మాంతం పెరిగిపోయిండు సమూయేలు. దేవుని సన్నిధిలో దేవుని చేత నువ్వు వద్దు, నాకు వెళ్ళిపో, నువ్వు సేవ చేయొద్దు, ఏం చేయొద్దు, ఇప్పుడు దాకా చేసిన చాలు, ఇప్పుడు దాకా చేసినటువంటి పనులు చాలు, నువ్వు నీ కుటుంబం వద్దు పోండి, వెళ్ళిపోండి దేవుని చేత తృణీకరించబడతారు. ఆ తృణీకరించబడినటువంటి ఆ ప్లేస్లోకి, అదే స్థితిలోనికి ఈ పుట్టి పెరిగినటువంటి చిన్న పిల్లవాడు ఉన్నాడుగా, ఈ పిల్లవాడు వచ్చి జ్వరపడతాడు. మరి ఇక జ్వరపడటం అంటే మామూలు విషయం కాదు. దాని వెనక ఎంతటి త్యాగం ఉండాలా, ఎంతటి భక్తి కనపరచాలా దేవునికి. మన దేవుడు మీదున్నటువంటి కళ్ళు, ముక్కు, ఆ రంగు చూసి అబ్బా బాగా ఉన్నారు మీరు, రండి అని పిలిచే దేవుడు కాదు. లోపల మనిషి ఆలోచన ఏముందో చూసి దానిని బట్టే ఆయన పిలవకపోవటము ఉంటది. ఈ పిల్లగాడి స్థితి దేవుని దగ్గర అంతగా ఉంది, దేవుడు పిలిచే అంతగా. మరి పిల్లగాడు అంటే సమూయేలు. ఈ సమూయేలు పుట్టి ఆ సేవకుని ముందు పెరిగి ఆ సేవకుని ముందే దేవుని మాట విని ఆ సేవకుడికే చెప్తాడు. చిత్రం అంటే చిత్రం అయిపోయింది చూడండి. చదువుకుందాం వచనాన్ని. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఆ సమూయేలు ఏం చేస్తా ఉన్నాడంటే, వాళ్ళ తల్లి చేత దేవుని మందిరానికి తీసుకొని రాబడ్డాడు. తర్వాత వాళ్ళ తల్లి ఆ సేవకునితో చెప్తా ఉన్నది, అయ్యా ఇదిగో నేను దేవునికి మొక్కుకొని
మొక్కుకొని ఈ పిల్లగాడిని దేవునికి అప్పచెప్తా ఉన్నా. ఇక ఈ పిల్లగాడు బతికినన్ని రోజులు దేవునికే అంకితం, దేవునికే అంకితం అని ఆ పిల్లగాడిని అక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లగాడు అత్యంత భయభక్తులను దేవునికి కనపరిస్తే దేవుని వాక్యము మనం ఈ రోజుల్లో, నేను కూడా మీకు అట్లాగనే చెప్తా ఉంటా, నాకు దేవుని తలంపు ఇట్లా వచ్చింది, ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు నాకు ఈ ఆలోచన చెప్పిండు అని. ఈ స్థితిని ఈ సేవకుడు కలిగి లేడు. నా మాట మీకు ఎలాగైతే వినపడతా ఉన్నదో అలాగా దేవుని మాటను విని దేవుని ప్రజలకు చెప్తా ఉన్నాడు. ఎంతటి ధన్యత చూడండి. సాక్షాత్తు దేవుని స్వరాన్ని విని ఆ మందిరానికి వచ్చేటువంటి వారందరికీ కూడా ఇదిగో మీకు దేవుడి మాట చెప్పిండని చెప్తా ఉన్నాడు. 3వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఇంకా చిత్ర విచిత్రాలు జరుగుతాయి. దేవుడు ఆ సమూయేలుతో మాట్లాడినటువంటి దేవుడు సమూయేలుని నువ్వు ఈ రీతిగా ఇలాగా అని చెప్పనని తగిన సూచనలు ఇవ్వటం చేస్తే ఆ పిల్లగాడికి ఏం అర్థం కాదు. అసలు ఏం అర్థం కాదు. ఎక్కడ ఉండాల్సినటువంటి పిల్లగాడు ఎక్కడ ఉంటా ఉన్నాడు. అప్పటికే ఆ పదవి నుంచి సేవకుడు దిగిపోతే మరొక సేవకుడు వస్తే ఆ సేవకునికి దేవుడు వాక్యం ఇస్తే ఆ వాక్యాన్ని ఈ పొందుకున్నటువంటి సేవకుడు అందరికి చెప్తే దేవుడు చెప్పిండు మళ్ళీ ఆయన దిగిపోయింది కదా, ఈయన వచ్చిండు. అలా కాదు, ఆయన ఇంకా ఆ యాజకత్వంలోనే ఆ స్థితిలోనే ఉన్నాడు. ఆ స్థితిలోనే ఉండి దేవునికి సేవ చేస్తూనే ఉన్నాడు. పెద్ద పాస్టర్ ఉన్నాడు, గొప్ప దైవజనుడు ఉన్నాడు. అంత గొప్ప దైవజనుడిని కాదని దేవుడు అంటే అసలు దేవుడు మాట్లాడితే ఇలాగ మాట్లాడతాడు అనేటువంటి కనీస అవగాహన కూడా లేనటువంటి ఈ సమూయేలుతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనకి కూడా ఒక్కొక్కసారి అనుమానాలు కలుగుతాయి. ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని అనుసరిస్తా దేవునిని హత్తుకొని నడుచుకుంటా ఉంటాం. దేవుడు నాతో మాట్లాడడా అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఒక విషయం నేను మీకు చెప్తా. ఏమిటంటే దేవునిని హత్తుకొని ఆయనని నిండు మనస్సుతోటి అనుసరించినట్లయితే ఖచ్చితంగా నాకు మించి దేవుడు మీకు మాట్లాడటం, దర్శించటం జరుగుతాయి. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. అంటే నాకు మించి అని ఎందుకు చెప్పానంటే, నాకు ఒక దేవుని దగ్గర ఒక ధన్యత ఉంటుంది, మీకు దేవుని దగ్గర ఒక ధన్యత ఉంటుంది. దేవుడిని ఎవరైతే నిండు మనసుతోటి హత్తుకుంటారో వారికి దేవుడు ఏం చేస్తాడంటే మిగిలినటువంటి వాళ్లకు మించి ఈ దేవునిని హత్తుకున్న వారు ఎంతగా హృదయంలో దేవునిని నిలుపుకొని ఉన్నారో దానిని బట్టి దేవుడు వాళ్ళని హెచ్చించటం, వారితో మాట్లాడటం, వాళ్ళకి తగినటువంటి సూచనలు చూపించి ఇలాగ నడవండి చెప్పడం జరుగుతుంది. అంతగా ఈ సమూయేలు దేవునిని అనుసరించాడు. ఆ సేవకుడు మరి ఎందుకు దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క స్వరాన్ని వినలేకపోయాడు? ఏం జరిగిందంటే ఆ సేవకుని యొక్క జీవితంలో అదే సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనంలో రాయబడి ఉంటది.
ఏమని రాయబడ్డదంటే, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను, ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారముందుదురు. సమూయేలు దేవునిని కనపరచాడు. దేవుడు సమూయేలును కనపరచుడు వాక్యమును ఇచ్చి స్వరముతో సమూయేలుతో మాట్లాడి ఘనపరచుండు సమూయేలుని. ఎందుకంటే సమూయేలు దేవుణ్ణి ఘనపరచుండు కాబట్టి. ఇక్కడ రెండో విషయాన్ని చూసినట్లయితే, ఈ ఏలి అనేటువంటి పెద్ద పాస్టరు దేవుని చేతను అభిషేకించబడి సేవ చేయమని చెప్తే దేవునిని హత్తుకొనకపోగా ఆ సేవకుని ఇంటిలో ఉన్నటువంటి వారు దేవుని ప్రజలను పెడదోవ పట్టిస్తా ఉన్నారు. కాని మార్గంలో నడిపిస్తా ఉన్నారు. అందుకని దేవుడు ఏం చేసినంటే తృణీకరించాడు. ఎవరైనా ఎప్పుడైనా మీకు దేవుని గురించి ఆపోజిట్ గా చెడ్డ మాటలు చెప్తే పట్టించుకోకండి. బైబిల్లో ఉన్న మనుషులందరూ కూడా మనుషులే, తప్పు చేశారు. దేవుడు తప్పు చేయలే. తప్పు చేస్తే దేవుడు వాళ్ళని దండించాడు. మనకు బయట ఎలా వినపడుతుంది అంటే దేవుడే తప్పు చేసిండు, దేవుని ప్రజలు తప్పు చేశారు కాబట్టి దేవుడు తప్పు చేసినట్లే, తప్పు దేవుందే అని వేలెత్తి చూపిస్తారు. అయితే ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ తప్పు చేసిన వారి జీవితాల్లో తొంగి చూసినట్లయితే ఏది అట్లా కాదు. పూర్తిగా వాళ్ళ జీవితాలను స్టడీ చేసినట్లయితే వాళ్ళ జీవితంలో ఏం జరిగింది అనేది మొత్తం విపులంగా ఒక్కొక్కటి చూసినట్లయితే అప్పుడు తెలుస్తుంది తప్పు మనిషి చేసిండా దేవుడు చేసిండా అని. దేవుడు ఎప్పుడు చేయాల తప్పు చెయ్యడు కూడా. ఆయన దేవుడు. నేనంటే సొక్క వేసుకున్నా, మీరంటే సొక్క వేసుకున్నారు, ఇంకొకళ్ళు మనుషులం కాబట్టి మనుష్య రీతిగా ప్రవర్తిస్తా తప్పులు చేస్తాం. ఆయన దేవుడు తప్పు చేయడు. తప్పు చేసే మనుషుల్ని దండించడు. మీరు తప్పు చేశారు కదా, తప్పు చేసుకుంటా పవిత్రమైనటువంటి మార్గంలో ఎలాగ నిలబడతారు? లంచాలు ఇచ్చి నిలబడటానికి దేవునిది ఏమన్నా అపవిత్రమైనటువంటి స్థలం అనుకున్నారా? దేవుడు అపవిత్రుడు అనుకున్నారా? లేకపోతే కళ్ళు మూసుకొని అన్యాయం జరుగుతున్నా కానీ అన్యాయమే న్యాయం అని చెప్పి నన్ను తీర్పు తెచ్చే దేవుడు అనుకున్నారా? కుదరదో జరగదో మీరొద్దు వెళ్ళిపోయింది మీరని తృణీకరించిందంట. ఆ పెద్ద పాస్టర్ని దేవుడు తీసి ఇస్సిరు కొడితే పోదులు ఎందుకు పోవటం ఎందుకు ఆయన కనపడ్డాక పోయినా వేస్టే, పోవద్దని చెప్పేంతగా దేవుని ఉగ్రత ఆ సేవకుని మీదకి వచ్చింది. సమూయేలు జీవితం ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈయన దేవుని మాట వింటా ఉన్నాడు. మనకి ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉందిగా, పదండి ఆడికి పోదాం. ఆయన దేవుని మాట విని మనకు చెప్తాడు మనం ఏం చేయాలో అని. అంతటి పేరుని సంపాదించాడు సమూయేలు ప్రవక్త, అంతటి పేరుని సంపాదించాడు. ఆ విషయము ఆ లక్షల ప్రజలకు తెలిసిపోతుంది. ఆ రోజుల్లో సమూయేలు ప్రవక్త అంట, దేవుని వాక్యము సమూయేలుకి వస్తా ఉన్నదంట అని ఆ రోజుల్లో ఉన్నటువంటి లక్షల మంది ప్రజలకు తెలిసిపోయింది సమూయేలు గురించి. ఎందుకు ఈ విషయాలను మనం ఈరోజు ధ్యానించుకున్నామంటే దేవుని వాగ్దానము ఈ విషయాలలో మనకు దాచబడి ఉంది. ఏమిటంటే ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఈ వచనంలో మన వాగ్దానం ఈ రోజున నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. సమూయేలు చిన్నతనం నుంచి ఎంతగా భయభక్తులు కనపరిచి దేవునిని ప్రేమించి
ప్రేమించి ఆ మందిరాన్ని విడిచిపెట్టకుండా దేవుని సేవలోనే న్యాయంగా, నీతిగా ఈ దేవుని పాదాలని అనుసరించుకుంటా దేవుని వాక్యము వచ్చేంత వరకు, ఇంకా రేపు ఎల్లుండో 20 సంవత్సరాలు పెద్దోడైతుడు బైబిల్ ప్రకారంగా 20 సంవత్సరాలు ఉంటే పెద్దోళ్ళు అయినట్లు లెక్క. ఇప్పుడు మనకి 18 ఏళ్ళు వస్తే పెద్దోళ్ళని లెక్క ఉంటుంది కదా, అట్లాగా బైబిల్ ప్రకారంగా 20 సంవత్సరాలని రాయబడి ఉంటుంది. అట్లాగా 20 సంవత్సరాలు వస్తాయి అనంగా, ఇంకా వస్తాయి అనంగా అప్పుడు దేవుని వాక్యము సమూయేలుకు వస్తుంది. 20 సంవత్సరాలకు ముందు వరకు ఎంతటి భయభక్తులను దేవునికి కనపరచిండో ఒకసారి ఆలోచన చేయండి. అంతటి భయభక్తులను దేవునిని ప్రేమించి మనము కూడా కలిగి ఉంటాం. అంతటి గొప్ప జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. గొప్ప స్థితిని దేవుడు మనకు లక్షల మంది హృదయాలలో కలుగజేస్తాడు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. బలమును అనుగ్రహించేటువంటి దేవుడు మన దేవుడు. ఆయనను ప్రేమించినట్లయితే యథార్థత కలిగి ఆయన మార్గంలో అలాగా ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, నీ పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, నిన్ను ప్రేమించి నీ యొక్క మార్గమునందు నిబద్ధత కలిగి నిన్ను అనుసరించినటువంటి వారిలో సమూయేలు ప్రవక్త జీవితము అంతకంతకు నీ మందిరమును, నీ మార్గమును, నీవు చూపినటువంటి నీ పరిశుద్ధతను విడువక రేయింబగలు మందిరమును తండ్రి హత్తుకొని నిన్ను తండ్రి అనుసరించిన దినములన్నీ కూడా నీవు జ్ఞాపకం ఉంచుకొని ఆ సమూయేలు ప్రవక్తని అప్పటి రోజుల్లో గొప్ప ప్రవక్తగా స్థాపించినటువంటి నీవు ఈ దినమున నాయన అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి ఇరుకులలో పడి నిన్ను తండ్రి ప్రేమించుచూ ఉండగా మా యొక్క యథార్థతకు మేము ఎంతగా నిన్ను ప్రేమించి నీ మార్గమును హత్తుకొని ఉన్నాము అంతే గొప్ప స్థితిని తండ్రి మాకు అనుగ్రహించమని, మమ్మలను తండ్రి దీవెనకరముగా మార్చమని నీ పాదముల చెంత ఈ మనవులు ప్రతిష్ఠించి యేసుక్రీస్తు నామమున వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.